కేంద్ర బీజేపీ ప్రభుత్వం ఉద్యోగ కార్మికులకు నష్టమైన 4 లేబర్ కోడ్స్ నవంబర్ 21 నుంచి అమలు చేయాలని నిర్ణయించడం దుర్మార్గపు చర్య అని రద్దు చేసే వరకు సిఐటియు పోరాడుతుందని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు తాండవ రంగారావు అన్నారు. ప్రకాశం జిల్లా దర్శి గడియారం స్తంభం సెంటర్ వద్ద కార్మిక కర్షక ఉద్యోగ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో కేవి పిచ్చయ్య అధ్యక్షతన జరిగిన నిరసనలో మాట్లాడారు. గత 150 సంవత్సరాల నుంచి కార్మికులు పోరాడి 44 చట్టాలను సాధించుకున్నారని, ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా అమలు చేశారని, ఇప్పుడు బీజేపీ కేంద్ర మోడీ ప్రభుత్వం ఆ చట్టాలను రద్దు చేసి కార్పొరేట్ల సేవ కోసం ఉద్యోగ కార్మికులను కట్టు బానిసలుగా మార్చడం కోసం 4 లేబర్ కోడ్స్ తెచ్చి 2025 నవంబర్ 21 నుంచి అమలు చేయాలని నోటిఫై చేసిందని, దీనితో రోజుకి 8 గంటల పని విధానం రద్దు అవుతుందని, ఉద్యోగ భద్రత లేకపోవడం జరుగుతుందని, రిటైర్మెంట్, గ్రాడ్యుటీ, పెన్షన్, పీఎఫ్, ఈఎస్ఐ హక్కులు కోల్పోవడం, 7 కార్మికులు యూనియన్లు స్థాపించుకోవడం, పరిశ్రమలలో సౌకర్యాల కల్పన, అదనపు పనికి అదనపు వేతనం అమలు రద్దు అవ్వడం జరుగుతోందని, మహిళలతో రాత్రిపూట అనుమతి లేకుండా పని చేయించుకోవడం తదితర బానిస పద్ధతులు అమలు చేయించుకోవడం కోసం మోదీ ఈ లేబర్ కోడ్స్ అమలులోకి తీసుకువచ్చారని, ఈ చట్టాలు రద్దు చేసే వరకు ఉద్యోగ కార్మిక కర్షక ప్రజా సంఘాలు ఐక్యంగా పోరాడతాయని, ప్రజలంతా మద్దతు ఇవ్వాలని ఆయన కోరారు. ఈ నిరసన కార్యక్రమంలో సిఐటియు, డివైఎఫ్ఐ రైతు నాయకులు ఉప్పు నారాయణ, సందు వెంకటేశ్వరరావు, కేవి పిచ్చయ్య తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. చేసిన త్యాగాలను భరతమాతను మళ్ళీ చేస్తారా బానిసన్ మరచినార మహనీయులు చేసిన త్యాగాలను. మాటలకి స్వదేశీ, చేతలలో విదేశీ, తెరచాటున భోగాతం నడుపుతున్న పాలకు